నమస్కారం. స్టేజ్ పైన అలంకరించిన పెద్దలందరికీ, తర్వాత మన ప్రెస్ సోదరులకు అందరికీ కూడా మధ్యాహ్నం నమస్కారాలు. ద యునైటెడ్ ఫోరం ఫర్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ఎంప్లాయీస్ తరఫు నుంచి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ విషయం ఏంటంటే విక్టిమైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎరాడికేషన్ ఆఫ్ కరప్షన్. అంటే అవినీతి దాడులు ఎంప్లాయీస్ పైన, అవినీతి ఏసీబీ కేసెస్ ఎంప్లాయీస్ పైన ఏ రకంగా అయితే జరుగుతూ ఉన్నాయో దీన్ని ఏ రకంగా గవర్నమెంట్ దీన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి దీన్ని అరికట్టడానికి ఎంప్లాయీస్ తరఫు నుంచి అట్లే గవర్నమెంట్ తరఫు నుంచి కొంచెం మనం బ్యాలెన్స్గా వెళ్ళాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులలో ఏసీబీ కేసులు అనగానే అందరికీ ఒక దడ, ఏసీబీ కేసులు అనగానే దొరికిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా నిందితుడిలానే చూడడం అనేది సర్వసాధారణం. కాకపోతే ఈ ఏసీబీ కేసులలో 80%, 75 to 80% ఆఫ్ ద ఏసీబీ కేసెస్ ఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ వీళ్ళ మీదనే జరుగుతూ ఉన్నాయనేసి మేము ఒక ఆర్కే యాక్ట్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని దీన్ని దగ్గరకు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మేము ఇక్కడ అడ్రస్ చేయాల్సిన అవసరం ఏంటంటే ఏసీబీ అవినీతిని అరికట్టాలి అంటే ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లలో వీళ్ళకు అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏసీబీ కేవలం డబ్బులు ఇచ్చేసి ఒక ట్రాప్ అనే మాదిరిగా అవతలని ప్రలోభపెట్టి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళు వచ్చేసి వాళ్ళకి డబ్బులు చేతిలో పెట్టేసి వాళ్ళను ఇరికించేసి వాళ్ళ ఫ్యామిలీస్ని అందరినీ కూడా, అంటే ఇప్పుడు ఒక ఉద్యోగి అతను ఒక ఉద్యోగిగా కాకుండా అతని వెనకాల ఒక 6-8 మంది మినిమంగా ఆయన ఉద్యోగి తెచ్చే ఒక జీతంలో బతికే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అతని మీద ట్రాప్ అనేది పెట్టిన దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు, తల్లి, తండ్రి మొత్తం కూడా రోడ్లకి వాళ్ళ వస్తున్నారని అంటే మా యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ తరఫు నుంచి ఏంటంటే మేము వాళ్ళ పక్షాన ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే దీంట్లో కరప్షన్ని అడ్డం పెట్టుకొని, లేకపోతే అవినీతిని మేము నిరోధిస్తామనే ఒక మాటను అడ్డం పెట్టుకొని మంచి వాళ్ళని అంటే ఇన్నోసెంట్స్ని కూడా దీంట్లో ట్రాప్ చేయించి వాళ్ళు ముఖ్యంగా దళితులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పట్ల వాళ్ళు ఎదుగుదలను ఎట్లా మనం అనగదొక్కేద్దాము అనే ఒక ఉద్దేశంతో కూడా ఈ ఏసీబీ ట్రాప్ జరుగుతున్నాయని మీ ముందరకు తీసుకొని రావడం జరుగుతుంది. ఏసీబీ ముఖ్యంగా ఎవరెవరిపైన దాడులు చేస్తుంది, అసలు దాడులకి దీని వెనకాల ఎవరెవరు రెస్పాన్సిబుల్గా ఉన్నారు, లేకపోతే అసలు ఈ ఇన్స్టిట్యూషన్ అనేది ఎవరి ప్రమేయంలో నడుస్తూ ఉంది అని ఒకవేళ కనుక మనం ఆరాధిస్తే కనుక 101% గవర్నమెంట్ దీని వెనకాల ఉంటుంది. అండ్ మేము గవర్నమెంట్ కూడా ఒకటే కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వంతో ఏంటంటే ఏసీబీ కేసులు ఇప్పటివరకు ఎన్నైతే అయ్యాయో, అంటే తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, దళితులు చాలా లాయల్స్, దళితులు చాలా అమాయకులు, దళితులు వాళ్ళు ఇంత లాయల్టీగా ఉంటారు కాబట్టి వాళ్ళను మనం దగ్గరికి తీసుకొని వాళ్ళను మనం పైకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు చాలా గట్టిగా చెప్పారు. అటువంటి టైంలో మరి ఇవాళ ముఖ్యంగా ప్రభుత్వం రాకంటే ముందు, ప్రభుత్వం వచ్చిన దాని తర్వాత కూడా ముఖ్యంగా దళితులపైన ఎక్కువ కేసులు అయ్యాయి. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము వినవించుకునేది మా యునైటెడ్ ఫోరం తరఫు నుంచి ఏంటంటే మీరు ప్రభుత్వంలోకి రాకంటే ముందు ఏవైతే హామీలు ఇచ్చారో దళితులకు మేము సేవ్ చేస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైనా కానీ వాళ్ళని సేవ్ చేస్తామనేది మీరు పదాలు వాడారు. ఇవాళ వాళ్ళకి మీరు హృదయపూర్వకంగా, లేకపోతే మీరు ఆ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఇప్పటివరకు ఏసీబీ కేసులు అయిన అన్నింటినీ కూడా వాళ్ళ పైన నుంచి డ్రాప్ అన్న చేయండి, లేదా వాళ్ళకి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ పెట్టేసి వాళ్ళ జీవితాల్లో ప్రశాంతత నిలపాలని మేము యునైటెడ్ ఫోరం తరఫు నుంచి కోరుతా ఉన్నాం. అండ్ యాజ్ ఎ యునైటెడ్ ఫోరం మేము ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలకు కానీ ఉద్యోగులం కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా మేము వాళ్ళకి అగేన్స్ట్ వెళ్ళి మాట్లాడటం అనేది జరగదు. కాకపోతే మా ఎంప్లాయీస్ వెల్ఫేర్, మా వాళ్ళ వెల్ఫేర్ అనేది చూడటం మటుకు ఇది కూడా మా బాధ్యత అని మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఇవాళ జరుగుతున్నటువంటి ఏసీబీ విక్టిమ్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఇంచుమించు ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఇప్పుడు ఏసీబీ కార్యకలాపాల్లో ఒక విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి నెలకి ఒక 10 కేసుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక 10 కేసులు బుక్ చేయాలి అనేది ఒక టార్గెట్ ఏసీబీకి ఇవ్వడం వల్ల ఇప్పుడు ఈ దారి ఎటు తీస్తుందని అంటే ఉన్న ఉద్యోగులు ప్రతి ఉద్యోగి కూడా ఒక రోజు ఏసీబీ టార్గెట్ కావాల్సిందేనా అనేది ఒక ప్రశ్న వస్తుంది. అయితే మనం దీనికి
మేము కూడా మా వంతు పాత్ర ఏంటంటే యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ తరఫు నుంచి ఈ అవేర్నెస్ ఏసీబీ దాంట్లో విషయంలో మేము అవేర్నెస్ తీసుకురావడానికి మేము కూడా కరప్షన్కు మేము అగేన్స్ట్ కాబట్టి వీఆర్ ఆల్సో ప్లానింగ్. మేము దానికి తగిన స్టిక్కర్లు కానీ లేకపోతే పోస్టర్లు చేయించడం కానీ లేకపోతే ప్రతి డిపార్ట్మెంట్లో హెచ్ఓడి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మెయిన్గా రెస్పాన్సిబుల్ ఉంటాడు కాబట్టి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ను బాధ్యతగా తీసుకొని ఆయన పర్మిషన్ లేకుండా ఏ ఎంప్లాయీ కూడా ట్రాప్ కావద్దు అనేది ఒక మేము రిఫార్మ్స్ తీసుకురావడంలో మేము ఒక ప్రపోజల్ పెట్టబోతున్నాం. అండ్ మా డిమాండ్స్ ముఖ్యంగా ఏంటంటే ఏసీబీ ఇప్పుడు ఒక కేసులో దొరకగానే ఆయనకు వెంటనే రిలీవ్ కావాలి లేకపోతే రీఇన్స్టేట్మెంట్ కావాలి అని అంటే నియర్లీ 2 years టైం ఉంటుంది రీఇన్స్టేట్మెంట్ కావడానికి. కానీ ఎవ్రీ 3 months 6 monthsలో రివ్యూ మీటింగ్ అనేది పెట్టేసి ఆ ఎంప్లాయీని రీఇన్స్టేట్ చేస్తే కనుక ఎంప్లాయీకి హాఫ్ శాలరీ ఇచ్చేసి లేకపోతే అతను 2 సంవత్సరాలు ఇదే బాధ్యత కొనసాగించేదానికంటే 3 monthsలో రీఇన్స్టేట్మెంట్ చేయాలని ఒక సుప్రీంకోర్టు రీసెంట్గా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ 3 monthsలో రీఇన్స్టేట్మెంట్ చేస్తే కనుక ఎంప్లాయీ అతను ఏదైతే కేసులో ఏసీబీ కేసులో ఆయన విక్టిమ్గా ఏదైతే ఎప్పుడైతే వచ్చాడో దానికి కోర్టు దానికి కావాల్సిన అన్ని మిగతా అన్ని కార్యకలాపాలు చేపడుతుంది కాబట్టి ఇతనికి కొంచెం రిలీఫ్ ఉంటుంది అనేది ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. అట్లే ఎంప్లాయీస్ జస్ట్ ఒక గంట ముందు ఏసీబీకి ట్రాప్ అయ్యే కంటే గంట ముందు అతనికి సోషల్ స్టాటస్ ఎట్లా ఉంటుందంటే ఫలానా డిపార్ట్మెంట్లో పనిచేస్తా ఉన్నాడు, ఫలానా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు కాబట్టి అతనికి ఒక హోదా ఒక సత్తా అనేది ఉంటుంది. ఆ ట్రాప్ అయినా ఇమ్మీడియట్గా ఒక గంట 2 గంటల్లో ఉన్న బలంగా అతను ఉన్న ఆఫీస్ నుంచి తీసుకెళ్ళి కనుక అతనికి చెల్లపల్లి జైల్లో పెడితే ఇది చాలామంది వక్తలు మనం కూడా మాట్లాడడం జరిగింది. జైల్లో పెడితే కనుక అది బేసికలీ ఏసీబీ కేసు అంటే ఇట్ ఈస్ అ సివిల్ కేస్. ఈ సివిల్ కేసుని తీసుకెళ్ళి కనుక మీరు ఆ ఎంప్లాయీని జైల్లో పెట్టి ఆ చెల్లపల్లి ఆ క్రిమినల్స్ మధ్యలో పెడితే కనుక అతనిలో ఉన్నటువంటి అతను అప్పటి వరకు గవర్నమెంట్ సర్వీస్ ఇచ్చి ఆ జైల్లో పెట్టగానే అతను మనసు కంప్లీట్గా చెల్లించి అసలు నేను ఎందుకు సేవ చేశాను, ఈ ప్రభుత్వానికి ఏ రకంగా సేవ చేశాను, లేకపోతే అసలు నేను చేసిన అన్యాయం ఏంటి అనేది ఒక మనసులో తట్టి చాలామంది కూడా రీసెంట్గా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. కాబట్టి జైలుకు పంపించకుండా సెల్ఫ్ బెయిల్ పైన ఎంప్లాయీస్ని విడిచిపెడితే కనుక వాళ్ళకు కావాల్సిన మిగతా కార్యక్రమాలు ఏమున్నాయో గవర్నమెంట్ చట్టపరంగా తీసుకునేదానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ చెల్లపల్లి జైల్లో తీసుకొని పెట్టడం మటుకు ఇది అమానుషమైన దాన్ని కూడా మేము ఖండిస్తా ఉన్నాం. అండ్ రెండోది ఏంటంటే 498A అండ్ అట్రాసిటీస్ కేసు ఆన్ ఎస్సీ ఎస్టీ అది అంతకుముందు నాన్ బెయిలబుల్గా ఉండేది. అయితే ఇప్పుడు దాన్ని బెయిలబుల్గా చేశారు కాబట్టి మేము ఈ కేసుల్లో కూడా ఏసీబీ కేసుల్లో కూడా దాన్ని బెయిలబుల్గా చేసి పర్సనల్ బెయిల్ పైన వదిలేయాలని దానికి కూడా ఒక డిమాండ్ పెడతా ఉన్నాం. అండ్ దీనికి ఈ విషయంలో అంతకుముందు కూడా మన ముఖ్యమంత్రి గారు చాలాసార్లు మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే దీని మీద ఒక కమిటీ వేసేసి అసలు చిన్న చితక అంటే 2000, 1000 రూపాయలు, 5000, 10,000 వరకు ఏవైతే కేసులు ఉన్నాయో అటువంటి కేసులన్నింటినీ కూడా మాఫ్ చేసి లేకపోతే దాన్ని అన్నింటినీ కూడా డ్రాప్ చేయడమా లేకపోతే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి రాయడం చేస్తే కనుక ఈ ఎంప్లాయీస్కి కనీసం ఈ పట్టిన ఒక కష్టాలు దూరం అవుతాయి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్కు కూడా కష్టాలు దూరం అవుతాయి అన్న ఉద్దేశంతో ఈ డిమాండ్ కూడా పెట్టడం జరుగుతుంది. అయితే దీని మీద ఒక కమిటీ వేయవలసిందిగా కోరుతా ఉన్నాం. తర్వాత అట్లే ఈ డిఏ కేసులు చేస్తూ ఉన్నారు. డిఏ కేసులు అంటే డిఏ కేసులు చేసినప్పుడు జనరల్గా ఏంటంటే ప్రతి ఎంప్లాయీ యాన్యువల్ రిటర్న్స్ అనేది 101% వాళ్ళు యాన్యువల్ ప్రాపర్టీ రిటర్న్స్ అనేది ఫైల్ చేస్తూ ఉంటారు. అయితే బిఫోర్ గోయింగ్ ఫర్ డిఏ కేస్ కైండ్లీ మీరు ఏంటంటే ఆ యాన్యువల్ రిటర్న్ ప్రాపర్టీ రిటర్న్స్ ఫైల్ చేసిన దాంట్లో ఉన్న వివరాలన్నిటి కూడా తీసుకొని దాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని దాని తర్వాతనే డిఏ కేసు చేయాలని మేము కోరుతా ఉన్నాం. అండ్ హెచ్ఓడి 101% ప్రతి డిపార్ట్మెంట్లో హెచ్ఓడి ఉంటాడు కాబట్టి ఏ ఎంప్లాయీని ట్రాప్ చేయాలన్నా కానీ అతని ముందు యాంటిసిడెంట్స్ తీసుకొని అసలు ఎంప్లాయీ అసలు నిజంగా ఇతను అవినీతి పౌరుడైనా లేకపోతే కాదా, అతను మంచి చెడ్డలు అతను ఇచ్చిన సర్వీస్ అన్ని సంవత్సరాలు ఇచ్చినటువంటి సర్వీస్ను కూడా పరిగణనలోకి తీసుకొని అతనికి కూడా హెచ్ఓడి అన్లెస్ అండ్ అంటిల్ హెచ్ఓడి పర్మిషన్ ఇచ్చేంత వరకు ఈ ట్రాప్లో ఏసీబీ చొరవ చూపకూడదు అనేసి మాది ఒక డిమాండ్. అండ్ రెండోది ఏంటంటే మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీసే కాదు ఈ ఏసీబీ కేసులలో ప్రతి జాతి నుండి అంటే సొసైటీ అనగానే అన్ని జాతులతో కలిసిన ఒక మానవతా దీంతో ఉంటారు కాబట్టి కైండ్లీ మేము ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసుకున్నది ఒకటే అంటే సార్ మీరు బంగారు తెలంగాణ చేయాలని ఎంతైతే పెద్ద కళలు కంటా ఉన్నారో ఆ కళలలో కూడా వీళ్ళు ఏసీబీ కేసులో బారిన పడిన వాళ్ళని కూడా అందరినీ కూడా ఈసారికి వాళ్ళని క్షమించి
వాళ్ళకు ఒక మంచి మార్గంలో పెట్టడానికి ఇది ఒక మంచి అవకాశం ఇవ్వాలని మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరడం జరుగుతూ ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా మేము తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 85 కేసులు నమోదు చేశారు. దాంట్లో మాక్సిమం మళ్ళీ 40% ఇంచుమించు 40 కేసులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీసే ఉన్నారు. దాంట్లో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మేము వీళ్ళకే కొమ్ము కాల్చున్నాం వాళ్ళకే కొమ్ము కాల్చున్నాం అని లేదు. మేము చెప్పేది ఏంటంటే ఇన్నోసెంట్ కేసులు, అంటే అసలు ఏమీ తెలియకుండా కూడా వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ ఫైళ్ళలో డబ్బులు పెట్టేసి, లేకపోతే వాళ్ళ ఇంటికి వాళ్ళ భార్యకు డబ్బులు ఇచ్చేసి, వాళ్ళను మీరు డబ్బులు తీసుకున్నావు కాబట్టి 101% మేము తీసుకెళ్లాల్సిందే, మీరు వస్తారా లేకపోతే మీ భార్య వస్తారా అని చెప్పి ఒక భయాందోళన పెట్టింది. కాబట్టి ఇటువంటి కేసులు అన్ని అవుతానే ఉన్నాయి. మేము కరప్షన్ కి మేము అటువంటి ఇంచుమించు ఒక 10-15 కేసెస్ ఉన్నాయి. అంటే ఫోర్స్ఫుల్ గా డబ్బులు మీ పాకెట్ లో పెట్టి చేయించిన కేసులు ఒక 10-15. మేము ఇప్పుడు ఇక్కడ చెల్లపల్లి జైలుకు పంపిస్తున్నారు అని చెప్తున్నారు, హాఫ్ సాలరీ ఇవ్వాలంటున్నారు, వేరియబుల్ కేసులు చేయాలంటున్నారు. ఇవన్నీ చేస్తే ఇంకేమో సార్ అనేది పెరుగుతాయి కదా సార్. ఇప్పుడు ఎక్కడ కోరుతున్నామంటే బ్రదర్, ఎక్కడ కోరుతున్నామనంటే జెన్యూన్ కేసులు ఏవైతే ఉన్నాయో, కరప్షన్ చేసే వాళ్ళు మీరు ఆఫీస్కి వెళ్ళగానే డబ్బులు ఇస్తే కానీ నేను పని చేయను అనే వాళ్ళని మటుకు 101% యునైటెడ్ ఫోరం ఎప్పుడు కూడా సపోర్ట్ చేయదు. అది మటుకు చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే కరప్షన్ చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేయమని చెప్పట్లేదు. ఇవాళ మేము ఎక్కడైతే అన్యాయంగా అవతలని ఇరికిస్తున్నారో అటువంటి కేసులకే మేము ఎంకరేజ్ చేస్తున్నాం తప్ప ఈ కరప్షన్ చేస్తే కూడా మీరు పట్టుకోకుండా వాళ్ళకి ఇవన్నీ ఫెసిలిటీస్ ఇవ్వండి అని మేము అడగట్లేదు. ప్రభుత్వం అమలు చేసిన ఇవే రూల్స్ ఆధారంగా నిజంగా కరప్టెడ్ పర్సన్ కూడా మేమేమంటే అకారణంగా ఎవరైతే పట్టుబడుతున్నారో వాళ్ళ విషయంలో మాట్లాడుతున్నారు. అకారణం అంటే ఎట్లా అంటే బేస్ అంటే ఒకటి ఈరోజు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఆయన ఫైన్ వేస్తాడు. ఫైన్ వేసినప్పుడు చాలా కట్టరు వాళ్ళు, డబ్బులు తీసుకొచ్చిస్తారు. ఇచ్చిన తర్వాత ఆయనకు రిసిప్ట్ ఇస్తాం మనం. ఆ రిసిప్ట్ ఇచ్చిన కూడా అదే డబ్బులు లంచంగా ట్రీట్ చేస్తే అట్లా 3-4 కేసులు ఉన్నాయి. అదే సార్ ఇప్పుడు మీరు చెప్తూనే, మీరు దాని గురించి చెప్పట్లేదు, మీరు చెప్తూనే చేస్తే ఖచ్చితంగా అవి చట్టబద్ధమైంది. అట్లా చట్టబద్ధం మళ్ళీ అంతా మీరు ఎక్కడ ఆలోచిస్తున్నారు. ఏమనేది ఏంటంటే ఎవరైతే డబ్బుల కోసము ఫైళ్ళని ఆపి పనికి వచ్చిన వాళ్ళని హరాస్మెంట్ చేస్తున్నారో ఆ కేసులో మేము ముందుండి పట్టిస్తాం. మేమేమంటున్నామంటే ఎవరు అవకాశం రాలే కదా, అవకాశం రాలే కదా. డిపార్ట్మెంట్ కి పర్మిషన్ ఎందుకు తీసుకోవాలని అంటే ఆ ప్రస్తుతం వర్క్ చేస్తున్న ఎంప్లాయీ అతని కింద పని చేస్తున్నాడు కాబట్టి ఆ ఫైల్ గురించి, ఆ ఫైల్ విషయాల గురించి హెచ్ఓడికే బాగా తెలుస్తుంది. ఒకటి. రెండోది ఇంకో విషయం చెప్తాను. రెండో విషయం ఏంటంటే మీరు అంటున్నారు ఇది మీరు చట్టబద్ధం చేస్తున్నారు, దీన్ని ప్రపోజ్ చేశారు అంటున్నారు కదా. అయితే మేమేమంటున్నామంటే ఇంకో సైడ్ దీనికి నాణ్యానికి ఇంకో వైపు ఏముందని అంటే ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ కంప్లైంట్స్ ఇవ్వడం అనేది, ఇప్పుడు నాకు కష్టం వచ్చింది నేను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అనేది సర్వసాధారణం. కానీ దీన్నే పనిగా పెట్టుకొని ఒక 10 మందికి ఒకటే మనిషి, 10 మందికి వివిధ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో ఒకటే మనిషి ఫలానా దగ్గర వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చేసి ఫలానా అట్లా ఒకటే మనిషి 10 కంప్లైంట్లు ఇచ్చాడు. అంటే ఇది బ్లాక్ మెయిలింగ్ కాదా అని అడుగుతున్నాను. కంప్లైంట్స్ అనేది అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఏంటంటే మేము కనుక కంప్లైంట్ ఇస్తే నేను 164 స్టేట్మెంట్కి వచ్చి ఎప్పుడైతే నేను కంప్లైంట్ రాసిస్తాడో ఆ రాసినప్పుడు ఏమవుతుంది అంటే 1,00,000కో 2,00,000కో 3,00,000కో వీళ్ళు బేరసారాలు చేసుకుంటారు. ఇది అలవాటు అయిపోయింది. ఏసీపీ వాళ్ళు కాదు, ఎవరైతే కంప్లైంట్ ఉంటాడు. స్టార్టింగ్ లో మీరు మాట్లాడుతున్నారు దాడులు అనేది బ్యాలెన్సింగ్ జరిగింది అంటే అవినీతిని కొంతవరకు ఉపేక్షించాలి. నెంబర్ 1. నెక్స్ట్ ఓవైపు నిరుద్యోగులంతా ఉద్యోగం లాగా వాళ్ళు చచ్చిపోతుంటే మీరు ఉద్యోగులను ఎంజాయ్ చేస్తూ అవినీతిని మీరు ఇంత ప్రోత్సహిస్తే ఎట్లా సార్? ఇంకొకటి, ఓవైపు దేశవ్యాప్తంగా కఠిన చట్టాలు కావాలనుకుంటే మీరు ఉన్న చట్టాలను వీకే చేస్తే ఎట్లా సార్? ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక ఉద్యోగి కూడా
ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక ఉద్యోగి అనుకో, ఉద్యోగి కూడా ఆయనకు కూడా భార్య పిల్లలు అందరూ మంచి చెడ్డ అనేది ఉండదు. ఒకటి రెండోది ఉద్యోగులు ఎంజాయ్ చేయడం అనేది ఇది మాట తీసుకోవడం తప్పు. ఎందుకంటే ఉద్యోగం నువ్వు పని చేయించుకుంటే గానీ చాకరీ చేయించుకుంటే గానీ డబ్బులు ఇవ్వవు, సాలరీ ఇవ్వవు. చాకరీ చేసిన దాని తర్వాత కూడా నువ్వు దాన్ని ఇంకో విధంగా పెట్టేసి వాళ్ళని ఎవ్రీబడి ఈజ్ పబ్లిక్ సర్వెంట్. మేమేమంటున్నాము, ఇది పబ్లిక్ సర్వెంట్ అంటేనే చాకరీ. నేను అదే అంటున్నా. మరి ఎంప్లాయీస్ పబ్లిక్ చాకరీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా మంచి చెడ్డ కింద కన్సిడర్ చేయాలి. వాళ్ళకు కూడా, ఎందుకంటే మీరు ఫెసిలిటీస్ ఏవైతే ఇస్తున్నారో గవర్నమెంట్ శాలరీ ఇస్తున్నారు దానికి తగ్గట్టు పని చేస్తా ఉన్నారు. మేమేం చెప్తున్నాం ఇక్కడ చాలా క్లియర్ గా అంటే, మీరు ఉద్యోగం చేసినంత మాత్రాన మీరు అడుగున వాళ్ళను ముందు వేసేసి మేము శాలరీ ఇస్తున్నాం కదా మీరు ముళ్ళ మీద నడవండి అనే పద్ధతి పెట్టకండి అని అంటున్నాం. నిజంగానే ఉద్యోగులు అందరి మీద అవినీతి నిరోధక శాఖ వాళ్ళు దాడులు చేస్తుంటే కొంతమంది ఎందుకు ముందుకు వచ్చారు? అందరి ఎవరు అందరి మీద అలాంటి వేధింపులు ఉంటే మీరు కొంతమంది ఎందుకు వచ్చారు? చాలా మంది వస్తా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఏసీబీ కేసులు అనగానే సగం మంది భయపడి రారు. ఇప్పుడు ఏసీబీ కేసులు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్తా, చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్తా నీకు. ఒక పిఏ కేసులో అంటే మన పేమెంట్ అకౌంట్స్ కేసులో 2350 రూపాయలు అతను పేమెంట్ చేయాలి, బిల్లు క్లియర్ చేయాలి. ఆ బిల్లు క్లియర్ చేయాలని అంటే ఒక కంప్లైనెంట్ వచ్చేసి 4500 రూపాయలు బ్రైబ్ ఇచ్చిండు. బిల్లు క్లియర్ చేయాల్సింది ఎంత ఉన్నది? 2350. వేరే అతని కంప్లైనెంట్ వచ్చేసి 4500 ఇచ్చి పట్టించండి. నేను ఒకటే అడుగుతున్నా, అది క్లియర్ చేసుకున్నాడు 500 200 ఇచ్చి బతిలాడుకుని ఇచ్చుకొని చేసుకోవాలి, కానీ 4500 ఇచ్చి ఆడికి పట్టించాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఏంటంటే పర్సనల్ వెంజెన్స్ ఒకటి ఉంది. మీకు ఇక్కడ గమనించాలి, నేను ఏ సైడ్ నుంచి మాట్లాడుతున్నా. రెండోది ఏంటంటే, వీడు జరిగిపోతే వెనకాల ఉన్నోడికి నాకు ప్రమోషన్ వస్తుంది అని చెప్పేసి సొంత ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఓన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా అటువంటి చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. 1 2 కాదు, అటువంటివి కూడా చాలా దాఖలాలు ఉన్నాయి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఒక కమర్షియల్ రెవెన్యూ క్రియేటెడ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉన్నది. ఒక సీటో దగ్గరికి వెళ్ళి ఒక ట్రేడర్ వెళ్ళి, సార్ నాకు ఫలానా రిజిస్ట్రేషన్ కాలేదు, లేకపోతే నాకు ఇది ఫలానా నుంచి నేను ఫలానా వరకు నేను బిల్లు కట్టలేదు అని అంటే ఇమ్మీడియట్ గా ఫస్ట్ ఇవాళ రేపు మొత్తం కంప్యూటరైజ్డ్ అయిపోయింది. కంప్యూటరైజ్ కాగానే ఏం చేస్తున్నారు, కొట్టేస్తారు, బాబు నువ్వు ఇంత పెనాల్టీ ఉంది నీది, ఇమీడియట్ గా నువ్వు ఇంత పెనాల్టీ కడితే కానీ నేను నీకు వేబిల్స్ క్లియర్ చేయను అని చెప్తే, సార్ నేను అంతా కట్టలేను సార్, నా దగ్గర ఇప్పుడు ఇమీడియట్ ఒక 5000 ఉంది సార్ నేను కడతాను అన్నాడు. సరే 5000 కట్టేసి అని చెప్పి రిసిప్ట్ కూడా రాయడం జరిగిపోయింది. రిసిప్ట్ రాసిన వెంటనే ఆయన 5000 ఇచ్చేసిండు కాబట్టి కింద నుంచి ఏదో ఖర్చుతో చూసుకుంటే ఏసీబీలో వచ్చేసారు. నువ్వు 5000 తీసుకున్నావు, ఇమీడియట్ గా ఇవాళ అండర్ అరెస్ట్ అని అదే చెప్తున్నా. రిసిప్ట్ తీసుకున్న దాని తర్వాత రిసిప్ట్ అమౌంట్ దానిపైన రాసేసి గవర్నమెంట్ కు పోవాల్సిన అమౌంట్ దాంట్లో రాసేసిన దాని తర్వాత కూడా ఏసీబీలో వచ్చేసి యూ హావ్ బీన్ కాట్ రెడ్ హ్యాండెడ్, చేతులు కాడు రెడ్ కలర్ వచ్చేసింది. వచ్చిన తర్వాత సార్ ఐ హావ్ టేకెన్ ద మనీ విత్ మై హ్యాండ్ అండ్ డెఫినెట్లీ నాకు చేతికి పట్టుకుంటే నాకు రెడ్ హ్యాండెడ్ గా వస్తుంది కాబట్టి మీకు ప్రొసీజర్ తెలియవు, నేను ఆల్రెడీ రిసిప్ట్ రాశాను చూడండి, నథింగ్ డూయింగ్, డోంట్ టాక్, యూ షుడ్ సింప్లీ కోఆపరేట్ విత్ us. బ్రదర్ మంచి మాట, యువర్ క్వశ్చన్ ఇస్ వెరీ గుడ్. నిర్దోష ఎప్పుడు బయటపడతాడు? చెయ్యని నేరానికి వాడు వెళ్ళి 40 రోజులు చెల్లపల్లి జైల్లో ఉండి ఆ జైలు నుంచి మళ్ళీ వచ్చిన దాని తర్వాత 2 సంవత్సరాల రీఇన్స్టేట్మెంట్ గురించి ఆఫీస్ తిరిగి చేయని నేరానికి వీడు అంత కష్టపడుతున్నాడు, బాధపడుతున్నాడు అన్న ఉద్దేశంలోనే మన యునైటెడ్ ఫోరం ప్రొటెస్ట్ చేస్తుంది. అంతేగాని కరప్షన్ చేసే వాళ్ళకి న్యాయం చేయమని మేము ఎప్పుడు అడగము. ఏది చట్టవిరుద్ధమే. మరి అతడు నిందితుడని ప్రూవే కాకుండా అండర్ ట్రయల్స్ వేరు, ఎంప్లాయీస్ వేరు బ్రదర్. మీరు అందరిని ఒకటే దగ్గర కలిపితే ఎట్లా? నేను ఒక మాట నీకు అడుగుతా బ్రదర్, ఇవాళ పూజ ఒక గుడికి వెళ్తాము, గుడికి వెళ్ళిన దాని తర్వాత పంతులకి 100 రూపాయలు చేతిలో పెడతాము. ఎవరు ప్రత్యేక? మీరు తీసుకెళ్లి రోజు ఉద్యోగం చేసుకునే వాడికి ఉన్న పలంగా సొసైటీల నుంచి తెచ్చుకొని పోయి చెల్లపల్లి జైల్లో చట్టాలకు అందరూ ఒకటే అన్నప్పుడు మరి ఉద్యోగికి నిరుద్యోగికి తేడా ఉన్నదా లేదా? క్రిమినల్స్ కి ఉద్యోగికి తేడా ఉందా లేదా? ఇప్పుడు తప్పు చేసిన నిర్ధారణ అవుతే జైల్లో పెడితే వాళ్ళు ఎంబడి తీసుకెళ్లి ఉద్యోగిని పెడుతున్నారు కదా.
ఒక క్రిమినల్ ఎంబడి మీరు ఉద్యోగం పెట్టడం he has already committed a crime. His crime has been proved and he has been sentenced to jail. Not under trial, brother. When certain people are there, those who have been sentenced for life term, they are also there. And an employee is going there just one day before, since he is an employee with all his what you call strength in the society. ఒక ఉన్న పలంగా సొసైటీల నుంచి తీసేసి వాడిని జైల్లో వేసి ఒక క్రిమినల్ అమౌంట్ పెడితే వాడి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం. రైల్వేలో టికెట్ లేకుండా ప్రయాణం చేసిన అతనికి 2 రోజులు వారం రోజులు శిక్ష వేసి జైలుపై జరిగే ఉంటుంది. టికెట్ లేకుండా ప్రయాణం చేయడం వేరు, ఇది నిర్ధారించబడింది. అది నిర్ధారించబడింది, అది నిర్ధారించబడింది. సిన్స్ హి హాస్ నాట్ పర్చేజ్డ్ ద టికెట్, ట్రయల్ వేరు, నిర్ధారణ వేరు. అది నిర్ధారించబడింది. హి హాస్ కమిటెడ్ ఎ మిస్టేక్, హి ఇస్ బౌండ్ టు గో టు జైల్. అన్నిటికీ అనుకూలంగా మాట్లాడుతున్నారు సార్. లేదు బ్రదర్, మీరు అసలు లేదు మీరు బ్రదర్, మీరు ఒక ఎంప్లాయీస్ మీరు మొన్ననే 43% హైక్ తీసుకొని ఏం పడుతుంది అది సాలరీస్ తీసుకొని ఇంత చేసుకుంటారు. 43% హైక్ అని అంటే నువ్వు ఒక ఉద్యోగం చేసేటప్పుడు నేచురల్ గా సంవత్సరానికి నాకు 100-200 పెరగాలని ఏదైతే కోరుకుంటారో ఆ 43% కూడా ఇచ్చింది, అదే రకంగా ఇచ్చారు. కానీ సొంతగా ఇప్పుడు డెవలప్ చేసి ఎవరు ఇచ్చింది ఏం లేదు. సొంతగా ఎవరు ఇచ్చింది ఇదో ఉద్యోగం లేకుండా ఇండివిజువల్ గా మాట్లాడటం వేరు, ఉద్యోగం ఉంటూ దాంట్లో సర్వీస్ లో ఉండి మాట్లాడటం వేరు. యాజ్ ఎ రిపోర్టర్ యు ఆర్ స్పీకింగ్, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ అట్ ద సేమ్ టైం నేను నాకేదో రివెంజ్ ఉంది కదా అనేసి నేను క్లాస్ క్వశ్చన్ లేసలేను. ఇక్కడ నేనేమంటున్నా అంటే ఎవ్రీవేర్ దేర్ షుడ్ బి జస్టిస్. జస్టిస్ అడుగుతున్నా. వాడు ప్రూవ్ కాకంటే ముందు వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టడం అనేది ఇట్ ఈస్ ఇంప్రాపర్. ఎందుకంటే సాక్ష్యాలు మీరు కాపాడతారా సార్ జైలు పంపించకపోతే? మీరు ఆయన మళ్ళీ అడగండి, నేను మాట్లాడేది. మీరు అట్లా తొందరగా నేరస్తులని నిర్ధారణ చేస్తారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ఒక చిన్న ఒక మామూలు వ్యక్తి కానీ ప్రైమ్ మినిస్టర్ దాకా సిబిఐ సంబంధం జైలు మేమేం మాట్లాడి ఇచ్చేవాడికి ఏంటంటే కాదండి, మేము ఏం మాట్లాడాలా కూడా మీరు వినకుండా మీరు నిర్ధారణకు రాకుండా మేడం. మీరు అలాంటి వాళ్ళ పక్క కూర్చుంటే మాకు బాధ అనిపిస్తుంది. అదేనండి, అదే కదా దొంగలకు ప్రోత్సహించే వాళ్ళు ఎంబడి ఎందుకు కూర్చుంటారో మాకు అనిపిస్తుంది. అంటే నేను ఏం అంటే ఇప్పుడు నేను హక్కుల కోసం నేను ఏం మాట్లాడిందని మీరు హక్కుల కోసం పోరాడాలి అంటే వీళ్ళు పక్కన కూర్చుంటే హక్కుల కోసం పోరాడలేరు. మీరు జర్నలిస్టులుగా ఉండి ఇట్లా అసలు ఏం వినకుండా అంటే ఇప్పుడు మాకు లేదా? మేము ఎన్నడూ మాట్లాడలేదా? మీరు ఒక్కరే మాట్లాడుతున్నారా? అంటే అక్కడ కూర్చున్నంత మాత్రాన మీరే మాట్లాడుతున్నారా? అంటే అట్లా కాదండి, మేము మాట్లాడలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అసలు నేను మాట్లాడింది మీరు వింటే కదా, విన్నాక కదా మీరు అసలు మీరు నేను మాట్లాడింది విన్నాక ప్రశ్నిస్తే నేను సంతోషిస్తాను. మిత్రులారా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఒక సామాన్యుడు ఏ పనికి వెళ్ళినా కూడా లంచం తీసుకుంటే తప్ప పని చేయనట్టు ఒక దౌర్భాగ్య స్థితి ఇవాళ ఉంది ఆఫీసులో. అది 43% ఫిట్మెంట్ ఇస్తే ఉద్యోగులకు మంచి ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది, అవకాశాలు సదుపాయాలు ఇస్తాము అని మాట్లాడినాక కూడా అదే పద్ధతి కొనసాగుతుంది ఇవాళ. అంటే పైనుంచి కిందికి అవినీతితో కూరుకుపోయినటువంటి ఒక స్థితిలో ఈ అవినీతిని మనం ఎట్లా చూడాలి అనేది కూడా ఒక ముఖ్యం.
అవినీతిని నిరోధించాలా, అవినీతి విషయంలో అవినీతి నిరోధానికి ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి నిబంధనలు ఉండాలా, ఎవరు అవినీతికి పాల్పడితే వాళ్ళ మీద కఠినంగా చర్యలు ఉండాలి. దాని గురించి కాదు. నా దగ్గర విఠల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యోగుల సంఘం మామిడి నారాయణ గారి ఆధ్వర్యంలో ఒక 10 కేసులు మా దగ్గరికి వచ్చి చూపించారు. ఆ 10 కేసుల్లో కక్షలతోనూ వ్యక్తిగత కక్షలతోనూ ప్రూవ్ కాకుండాను అక్కడ తెలంగాణ ఉద్యమంలో ఉన్నందుకు గిట్టని కొంతమంది ఆంధ్ర అధికారులు కూడా చేయించినవి ఉన్నాయి. ఒక 10 కేసుల్లో వాళ్ళందరూ కూడా దళితులు, పేదలు ముఖ్యంగా. వాళ్ళ విషయంలో ప్రూవ్ కాకుండా రెండోది ఇరికించి పోనీ వీళ్ళకి ప్రాక్టీస్ ఆఫ్ కరప్షన్ ఉందా, వీళ్ళ వెనక ఏమైనా ఆస్తులు ఉన్నాయా అంటే అట్లా లేవు. ఫస్ట్ టైం కేసెస్ అంటే అదే కార్యాలయాల్లో కరప్షన్ అనేది ఒక ప్రాక్టీస్గా ఉండి ఆ కరప్షన్తో ఆస్తులు పెంచుకున్నాడు ఒక పక్కన కనిపిస్తున్నాడు. ఆ కరప్షన్తో ఆస్తులు పెంచుకున్నాడు పట్టుబడట్లా. కానీ మొదటిసారి 71 రూపాయలకు ఒక అతను ఆత్మహత్య చేసుకునే స్థితి ఆ కుటుంబం. 71 రూపాయలే చెక్ని ట్యాంపర్ చేసి అంటే ఇరికించడం కోసం. ఓన్లీ 71, అది వాళ్ళు మాకు ఆధారాలతో సమర్పించారు. అంటే ఒక వ్యక్తి 71 రూపీస్కే తన జీవితాన్ని నాశనం చేసుకునే స్థాయికి వెళ్తాడా అనే ప్రశ్న వేసుకోవాలి. పోనీ ఈ శిక్షకి గురవుతున్న వాళ్ళు ఈ 2 ఏళ్ళు శిక్షలో ఉండడం కానీ 40 రోజులు కానీ ఈ సస్పెన్షన్ కానీ ఇవి పేద కుటుంబం, దళిత కుటుంబం. అంటే డబ్బున్నవాడు దయచేసి నేను మాట్లాడాలనుకునే కూడా మీరు ఆరోపిస్తున్నట్టుగా అవినీతి పరులు పక్కన కూర్చుని అవినీతిని సపోర్ట్ చేయడానికి మాట్లాడతారు. అగ్రకులాలు, పైసలున్నోడు, రాజకీయ బలం ఉన్నోడు నడిపించుకుంటాడు దందాల్ని, అవినీతిని. రాజకీయ బలం ఇవాళ ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారుతూ కోట్ల రూపాయలు ఎట్లా తారుమారవుతున్నాయో మనం చూస్తున్నాం. ఎన్నడూ జై తెలంగాణ అన్న వాళ్ళు ఈరోజు సీట్లు కొనుక్కుని మంత్రులు కూడా అవుతున్నారు. నేనేమంటున్నానంటే కోట్లు ఈరోజు రాజకీయ నాయకులు కోట్ల రూపాయలతోటి వ్యాపారాలు చేస్తున్నారు. రాజకీయాలు వాళ్ళే ప్రభుత్వంలోకి వచ్చి ప్రాజెక్టులు కానీ అనేకం ఉన్నాయి. అవినీతితో కూరుకుపోయినటువంటి ఈ రాష్ట్రం, ఏ రాష్ట్రమైనా అవినీతితో కూరుకుపోయినటువంటి పాలన అంతం కావాలనే మనం కోరుతున్నాం. మేమందరం కూడా అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళమే, పోరాడుతున్న వాళ్ళమే. ముఖ్యంగా 43% ఫిట్నెస్ వచ్చిన రోజు నేను ఒక ఛానల్లో కూర్చుని మాట్లాడాను. 43 వచ్చినంత మాత్రాన మీరు బర్త్ సర్టిఫికెట్లకి లేకుంటే రోజు ఇచ్చే సర్టిఫికెట్లు చేయదాచుకుంటారు ఆయన ఉద్యోగులు. అప్పుడు కదా అంటే నిజంగానే సామాన్యులు వాళ్ళ దగ్గరికి వస్తారు బాధితులు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా దెబ్బలు తిన్న స్త్రీ ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదంటే నా దగ్గర పైసలు లేవు మేడం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి ఆ అమాయకురాలు అంటది మా దగ్గర పైసలు లేవు. అవినీతి కూరుకుపోయింది, అది వాస్తవం. వాళ్ళ విలేకరులుగా మీరు ఆవేదన వ్యక్తం చేసినా, మేము ఆవేదన వ్యక్తం చేసినా ఇక్కడ అవినీతికి వ్యతిరేకంగా అందరం మాట్లాడవలసింది. ఎవడు అవినీతికి పాల్పడితే వాడి మీద ఉక్కుపాతం ఉంటుంది. అవినీతికి పాల్పడుతున్న వాళ్ళ పట్ల ఎటువంటి దయ అవసరం లేదు. కానీ ఇవాళ ఎక్కడైతే మా దగ్గర ఒక అతను వచ్చాడు, పై అధికారి అవినీతికి సహకరించలేదు. పై అధికారి చేయమన్నది చెయ్యనందువలన అతన్ని ట్రాప్ చేసి సస్పెండ్ చేయిస్తే ఆ అధికారులు అటాక్ వచ్చినప్పుడు బిడ్డ పెయిన్లై ఇంట్లో బంగారం ఉంది. పై అధికారి ఒక ఆ బిడ్డ అప్పుడే పెళ్ళైంది. కాబట్టి నేనేమంటున్నా అంటే అస్పష్టత ఉండాలి. అంటే అగ్రకులం, ఆధిపత్య కులాలు, వర్గాలు డబ్బులున్నోడికి నడిపించుకుంటాడు. కానీ పేదవాళ్ళు ఫస్ట్ జనరేషన్ వీళ్ళ ఉద్యోగాలు కొంతమంది మీరు అనొచ్చు. ఎందుకంటే అట్టడుగు వర్గాల కోసం మేము వాళ్ళని తప్పు చేసినా క్షమించవద్దు నేను అనట్లే. ఆయన అన్నాడు కదా, నేను
ఎగ్జాక్ట్లీ నేను అనేది మాత్రం ఫస్ట్ జనరేషన్ ఎస్సీ ఎస్టీలలో ఫస్ట్ జనరేషన్ ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నానా కష్టాలు పడి అంతకు ముందంతా దళితులుగా ట్రైబల్స్గా ఎస్సీ ఎస్టీ వీళ్ళు ఎస్సీ ఎస్టీ అనకపోతే నేను వచ్చేదాన్ని కాదు. ఎస్సీ ఎస్టీ అయితే మాత్రం అవినీతికి పాల్పడచ్చా అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అయితే మాత్రం అవినీతికి పాల్పడాలి అనేది కాదు. కానీ అటువంటి వాళ్ళని ట్రాప్ చేసి పట్టుకున్నప్పుడు అక్కడ విచక్షణ ఉండాలా లేదా? ఎందుకంటే వాడు ఫస్ట్ జనరేషన్, తరతరాలుగా ఉద్యోగాలు సంపదలో ఉన్నవాడు మేనేజ్ చేసుకోవడానికి ఫస్ట్ జనరేషన్ ఉద్యోగంలోకి వచ్చిన ఒక దళితుడు, ఒక ట్రైబల్, ఒక ఆదివాసీ అమాయకంగా ఉంటాడు. ₹71 దాని చెక్